ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ఇందులో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు, వారన్నది అసెంబ్లీ ఫలితాలు ఇట్లా ఉంటాయని తాము ఊహించలేదు అన్నారు. అంటే ఈ పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదు అని. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది అనే అంశంలో వారు 2 రోజుల నుంచి మాట్లాడుతున్న మాటలు, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నది, ఇంకా కొందరు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత అట్లాగే కొనసాగుతున్నదనే మాట అన్నారు. రెండవది, మహబూబ్నగర్ జిల్లాలో చెరువుల పునరుద్ధరణ జరిగింది, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించింది, వలసల నివారణకు సంబంధించిన చాలా అంశాలు మెరుగుపడినాయి. అయినప్పటికీ అక్కడ వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. ఎందువల్ల అనేది మొత్తం ఓవరాల్గా పిక్చరు తీసుకున్నప్పుడు తెలంగాణ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితికి ఈ తరహా ఫలితాలు వస్తాయని వారు ఊహించలేదు, ఊహించని ఫలితాలు వచ్చినాయని, లేదా ఇట్లా జరగవచ్చునని ఒక అంచనా ఉన్నది కానీ మరింతలా ఉంటుందని అనుకోలేదు అనేది కూడా వారు మాట్లాడుతున్నది. దీంతో పాటుగా వరుసగా బీఆర్ఎస్ను వదిలి నాయకులు వెళ్ళిపోతున్నారు, ఆ వెళ్ళిన వారిని మళ్ళీ తీసుకోబోమని కేసీఆర్ మాట్లాడడం కూడా. ఈ మొత్తం సినారియో ఇవాళ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు, రెండోది పార్టీని వదిలి వెళ్తున్న వాళ్ళు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పొత్తు జరిగిన వెంటనే ఆ వార్తకు వైపున టీవీలో బ్రేకింగ్ వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదవ్ వెలిచి ముఖ్యమంత్రిని కలవడం, కోనేరు కోనప్ప కాంగ్రెస్లోకి వెళ్తున్నారని వార్తలు రావడం, అంటే ఒకరితో పొత్తు అయితే కనుక ఇద్దరు నాయకులు బయటికి వెళ్ళిపోతున్నట్లు. ఆరూరు రమేష్ తాత్కాలికంగా పార్టీని వదలకుండా మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లోనే ఉంటారనే వార్తలు కూడా వెనువెంటనే రావడం. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు అనే విషయానికంటే కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారనేది చర్చ ఎక్కువ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు తీసుకున్నప్పుడు ఆమూలాగ్రంగా లోపాలు ఎక్కడ జరిగినాయో మరింత అధ్యయనం బీఆర్ఎస్ చేయవలసి ఉన్నది. ఎందుకంటే ఏ మాట కా మాట తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టాలంటే ఒక ప్రాంతీయ పార్టీ అవసరము. తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకున్నది, తెలంగాణలో ఉన్న సమస్యలు అర్థం చేసుకున్నది, తెలంగాణ కోసం పుట్టిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్. సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎట్లాగా ఓడిపోయింది అది తెలుసు, కానీ ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం, ఉనికి, దీనికి సంబంధించిన సమస్యలు అవగాహన ఉన్న రాజకీయ పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ఆ టీఆర్ఎస్లో తన లోపాలేమిటో సరిదిద్దుకొని ఈ కేవలం ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతనైనా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? వలసలు నివారించడానికి ప్రయత్నం చేసిన మహబూబ్నగర్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఉత్తర తెలంగాణలో కరీంనగర్, వరంగల్లో కూడా ఊహించని ఫలితాలు ఎందుకు వచ్చినాయి? ఉప ఎన్నికల్లో మిగతా ప్రాంతం అంతా 2009లో ఓటమి పాలైనప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలో మద్దతు దొరికింది, మరి 2023లో ఎందుకు దొరకలేదు? ఎన్నికలు ఉప ఎన్నికలు అన్నప్పుడు కూడా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ వెంట నిలబడింది. మరి 9.5 ఏళ్ల కాలంలో జరిగిన లోపాలు ఏమున్నాయి? మానవ సంబంధాలలో ఏమైనా మార్పులు వచ్చినాయా? మానవ సంబంధాలలో పార్టీకి, కార్యకర్తలకు, అధినాయకత్వానికి, ప్రజలకు మధ్య ఏమైనా సంబంధాలు బెడిచికొట్టినాయా? ప్రజల ఆలోచన ఏముందో పట్టించుకోవాల్సిన తీరుగా పట్టించుకోలేదా? ఏమేం జరిగినాయో సమగ్రమైన, ఆమూలాగ్రమైన ఒక పరిశీలన జరగవలసినది బీఆర్ఎస్ తరఫు నుంచి. ఇట్లా మనం ఫలితాలు, ఊహించని ఫలితాలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏమిటో సరిగ్గా గుర్తిస్తే కనుక నిజంగానే బీఆర్ఎస్ మళ్ళీ రివైవ్ కావడానికి, లోపాలను సరిదిద్దుకొని మరింత ముందుకెళ్ళడానికి అనుకూలత ఉంటుంది. నాయకులు, ఎందుకంటే తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ని వదిలి ఆనాడు బీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. ఇవాళ అధికారం కాంగ్రెస్ వైపు ఉన్నది, బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్లోకి వెళ్తారు. ఇది అతి సహజమైన విషయం. కాబట్టి బహుశా వారన్నది వెళ్ళిన వారిని మళ్ళీ తీసుకోబోమని, రాజకీయంగా అవసరాలను బట్టి తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది ఆనాడున్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉండవచ్చు. లేదా వారికి నిజంగానే తీసుకోరంటే తీసుకోకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ తెలంగాణ యాంగిల్లో చూసినప్పుడు, ఎన్నికలు గెలుపు ఓటములు తీసుకున్నప్పుడు పరిశీలన మరింత లోతుగానే బీఆర్ఎస్ చేసుకోవాల్సి ఉందనేది టీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మీడియాలోని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇవి.